అంచువరకు నీళ్లతో నిండిన ఒక గాజు గ్లాసును తీసుకుందాం. అందులోంచి ఒక్క చుక్క కూడా కింద పడకుండా 7 రోజులపాటు పగలు రాత్రి అనే తేడా లేకుండా చేతిలో పట్టుకుని నడవగలమా? అది దాదాపు అసాధ్యం కదా. కనురెప్పవేసినా లేదా మనం శ్వాస తీసుకునే విధానంలో చిన్న మార్పొచ్చినా సరే ఆ నీళ్లు ఖచ్చితంగా ఒలికిపోతాయి. అవును, సరిగ్గా చెప్పారు. కాని అచ్చం ఇలాంటి ఒక కఠినమైన సవాలుని ఒక యువ భిక్షువు స్వీకరించాడు. ఈరోజు మనం ఎస్టెల్ ఫారెస్ట్ పూల్ పుస్తకంలోని 7 Days to Enlightenment అనే సంఘటన గురించి ఒక లోతైన అన్వేషణ చేయబోతున్నాం. నిజంగా ఇదొక అద్భుతమైన సంఘటన. అచాంచా బోధనల గురించి, ముఖ్యంగా మానవ మనస్సులోని సంక్లిష్టమైన పొరలు ఎలా పనిచేస్తాయి అన్నది అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ చాలా ముఖ్యం. ఖచ్చితంగా. అసలు 7 రోజుల్లో సంపూర్ణమైన జ్ఞానోదయం పొందడం వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటి అనే దానిపైనే మన దృష్టి అంతా. దీనికి నేపథ్యంగా బుద్ధుడు ఇచ్చిన ఒక ప్రాథమికమైన హామీ గురించి ముందు మాట్లాడుకోవాలి. అవును, పట్టుదలతో సాధన చేసే భిక్షువులకు 7 రోజుల్లో లేదా 7 నెలల్లో లేదా కనీసం 7 సంవత్సరాలలో జ్ఞానోదయం కలుగుతుందని బుద్ధుడు ఒక గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఒక రకంగా ఇది చాలా పెద్ద మాట. ఈ మాట విన్న ఒక అమెరికన్ యువ భిక్షువుకు ఒక సందేహం వచ్చింది. అతను అరణ్యలోని ఒక విహారలో ఉన్నప్పుడు నేరుగా తన గురువు అచాంచా దగ్గరకు వెళ్లాడు. వెళ్ళి ఆ వాగ్దానం ఇప్పటికీ నిజమేనా అని ప్రశ్నించాడు కదా. దానికి అచాంచా ఇచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, ఎలాంటి విరామం లేకుండా కేవలం 7 రోజులపాటు నిరంతర ఏకాగ్రతతో ఉంటే ఖచ్చితంగా జ్ఞానోదయం అవుతుంది అని ఆ గురువు మాటిచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వాగ్దానం వెనకున్న షరతు. ఆ 7 రోజులు అనేది కేవలం ఒక గడువు మాత్రమే కాదు. అంటే వినడానికి ఆ 7 రోజులు అనే గడువు చాలా చిన్నదని అనిపిస్తుంది. కేవలం వారం రోజులు కష్టపడితే అత్యున్నత స్థితికి చేరుకోవచ్చు అనే ఆలోచన ఎవరికైనా ఉత్సాహాన్ని ఇస్తుంది కదా. నిజమే, ఉత్సాహం వస్తుంది. కానీ అచాంచా విధించిన ఆ విరామం లేని నిరంతర ఏకాగ్రత అనే షరతు ఎంత కఠినమైనదో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఉదయం నిద్ర లేచినప్పట్నుంచి తిరిగి నిద్రపోయే వరకు ప్రతి క్షణం వస్తున్న ప్రతి ఆలోచన పట్ల పూర్తి ఎరుకతో ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్న ఆ నీళ్ల గ్లాసు ఉదాహరణ సరిగ్గా ఇక్కడే వర్తిస్తుంది. ఖచ్చితంగా. ఆ భిక్షువు తన ఏకాగ్రత అనే గ్లాసులోనుంచి ఎరుక అనే ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఆ 7 రోజులపాటు చూసుకోవాలి. ఇది వింటుంటేనే మెదడుకు ఎంత అలసటగా అనిపిస్తోందో. ఇది కేవలం శారీరక శ్రమ కాదు, మెదడుకు సంబంధించిన ఒక అసాధారణమైన పరీక్ష అని నాకనిపిస్తోంది. ఖచ్చితంగా అసాధారణమైన పరీక్షే. ఆ నీళ్ల గ్లాసును మోస్తున్నప్పుడు శరీరం ఎంత అప్రమత్తంగా ఉండాలో ఇక్కడ మనస్సు కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా ఏకాగ్రత అనగానే మనమొక గంట లేదా 2 గంటలు కళ్ళు మూసుకుని ఒకే విషయం మీద దృష్టి పెట్టడం అనుకుంటాం కదా. అవును, అని ఇక్కడ జరుగుతున్నదది కాదు. మనస్సు ఏ ఒక్క క్షణం కూడా గతంలోకి లేదా భవిష్యత్తులోకి ప్రయాణించకుండా కేవలం ఈ క్షణంలోనే నిలిచిపోవాలి. అసలు జీవశాస్త్రపరంగా చూస్తే ఇది మనుషుల సహజ నైజానికి పూర్తిగా విరుద్ధం కదా. ఏమాత్రం సందేహం లేదు. మన మెదడు పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే అది ఎప్పుడూ తనను తాను రక్షించుకోవడానికి ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు గెంతుతూనే ఉంటుంది. మనస్సు సహజ నైజం గురించి ప్రస్తావించారు కాబట్టి ఆ యువ భిక్షువు ప్రయాణంలో ఎదురైన అతి పెద్ద అవరోధమేమిటో చూద్దాం. ఎంతో ఉత్సాహంగా అతను తన 7 రోజుల సాధనను మొదలుపెట్టాడు కానీ ఆశ్చర్యకరంగా కేవలం 10 నిమిషాల్లోనే ఆ గ్లాసులోని నీళ్లు ఒలికిపోయాయి. అంటే కేవలం 10 నిమిషాల్లోనే తన ఏకాగ్రతను కోల్పోయి మతిమరుపుకు గురయ్యాడు. తిరిగి ఎరుకలోకి వచ్చిన వెంటనే మళ్లీ మొదటినుంచి తన 7 రోజుల కౌంట్ ప్రారంభించాడు. అయినా కూడా మళ్లీ దారి తప్పాడు కదా. ఎందుకు అలా దారి తప్పాడు అని పరిశీలిస్తే అతని బుర్రలో ఒక విచిత్రమైన ఆలోచన మొదలైంది. అదే సాధనలో ఎదురయ్యే అతిపెద్ద వ్యంగ్యమని చెప్పాలి. నాకు జ్ఞానోదయమయ్యాక నేనేం చెయ్యాలి, తిరిగి నా దేశానికి వెళ్లి గొప్ప గురువునవ్వాలా, ఇలాంటి ఊహలు అతని మనసులో తిరుగుతున్నాయి. చూడండి, దీనికోసమైతే తపస్సు చేస్తున్నాడో ఆ లక్ష్యం గురించిన భవిష్యత్తు చిత్రపటమే అతని ఏకాగ్రతను దెబ్బతీసింది. ఇక్కడ మనం మానవ మనస్సు, మెదడు యంత్రాంగాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. అంటే మెదడు తన భద్రత కోసం ఎప్పుడూ భవిష్యత్తును ముందుగానే నిర్మించుకోవాలని చూస్తుందా? సరిగ్గా చెప్పారు. మెదడు ఎప్పుడూ ఒక అంచనా యంత్రంలా పనిచేస్తుంది. అది ఎల్లప్పుడూ
భవిష్యత్తులో ఒక సురక్షితమైన వాతావరణాన్ని ఊహించుకోవడానికిష్టపడుతుంది. అంటే ప్రస్తుత క్షణంలో నిశ్చలంగా ఉండటమనేది మెదడుకు ఒక రకమైన అభద్రతాభావాన్ని కలిగిస్తుందన్నమాట. శూన్యతను భరించడం దానికి కష్టం కదా. అవును, ఆ భిక్షువుకు కూడా అదే జరిగింది. ప్రస్తుత క్షణంలో ఉన్న ఆ శూన్యతను భరించడం కంటే జ్ఞానోదయం తర్వాతొచ్చే ఒక గొప్ప భవిష్యత్తును ఊహించుకోవడం అతనికి చాలా ఆనందాన్నిచ్చింది. అంటే సమాజం నుంచి వచ్చే గుర్తింపును ఊహించుకోవడం ఒక రక్షణలాగా పనిచేసిందనమాట. ఏకాగ్రత అనే కఠినమైన వాస్తవం నుంచి మెదడు ఈ ఊహల వల అనే కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని విశ్లేషించాలి. అదేంటంటే భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడం మానవ సహజం కదా. ఒక వ్యక్తి తన ఉన్నతమైన స్థితి కోసం పరితపించడమే అతని ఏకాగ్రతను దెబ్బతీస్తుందా అన్నది నా ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. లక్ష్యం నిర్దేశించుకోవడం వేరు, ఆ లక్ష్యం పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకుని ఆ భవిష్యత్తులోనే జీవించడం వేరు. అంటే భవిష్యత్తు ఫలితం మీద ఉన్న ఆశ వల్లే అతను పదే పదే విఫలమయ్యాడు అని అనుకోవచ్చా? ఏ కోరికా లేకుండా సాధన చేయడం అసలు సాధ్యమేనా? అచాంచా బోధనల సారాంశం ఏమిటంటే, నడుస్తున్న దారిమీద కాకుండా చేరాల్సిన గమ్యం మీదనే దృష్టి మొత్తం ఉంటే అడుగడుగునా తడబడటం ఖాయం. నిజమే. ఆ యువ భిక్షువు సాధన చేస్తున్నప్పుడు మనస్సు ప్రస్తుత క్షణంలో లేదు. అతనికి కావలసింది ఆ అనుభవం కంటే ఆ అనుభవం తర్వాత వచ్చే గుర్తింపు అనిపిస్తోంది. అవును, ఆ కోరికే అతని ఏకాగ్రతకు శత్రువుగా మారింది. మనస్సు ఎంత చంచలమైనదో, అది ఎల్లప్పుడూ ఏదో ఒక విషయాన్ని పట్టుకుని వేలాడటానికి ఎలా ప్రయత్నిస్తోందో ఈ సంఘటన కళ్లకు కడుతోంది. అది ప్రాపంచిక కోరిక అయినా లేదా ఇలాంటి ఆధ్యాత్మిక ఆకాంక్ష అయినా సరే, మనసు దాన్ని ఒక ఆసరాగా మార్చుకొని వర్తమానం నుంచి తప్పించుకుంటుంది కదా. ఖచ్చితంగా తప్పించుకుంటుంది. ఇదంతా వింటుంటే మనసు తన్ను తాను ఎలా రక్షించుకోవాలని చూస్తుందో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఆ యువ భిక్షువు కథ అక్కడితో ఆగిపోలేదు. అలా 10 నిమిషాలకోసారి లేదా అరగంటకోసారి ఏకాగ్రత కోల్పోతూ మళ్లీ 7 రోజుల కౌంటు మొదటి నుంచి మొదలుపెడుతూనే ఉన్నాడు. అవును, అలా వారం రోజుల పాటు తీవ్రంగా ప్రయత్నించాడు. కాని వారం రోజుల తర్వాత అతనికి జ్ఞానోదయం కాలేదు. బయటనుంచి చూసే ఎవరికైనా ఇది ఖచ్చితంగా ఒక ఘోరమైన వైఫల్యంలాగానే కనిపిస్తుంది. ఇంత కష్టపడి కూడా ఆ భిక్షువు శూన్యంతోనే మిగిలిపోయాడు అనే భావన కలుగుతుంది కదా. సామాన్యంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాని ఈ వైఫల్యం వెనుక అచాంచా విధానంలో ఒక సరికొత్త మేల్కొల్పు దాగి ఉంది. ఆ వారం రోజుల తీవ్రమైన పోరాటం తరువాత ఆ యువ భిక్షువుకు తన మనస్సు గురించి ఒక అద్భుతమైన స్పష్టత వచ్చిందంటారు. అవును, తన మనస్సు ఎంత వేగంగా ఊహల్లోకి జారిపోతోందో, అసలు తన ఆలోచనల ప్రవాహం ఎలా ఉందో అతనికి పూర్తిగా అర్థమైంది. అంటే ఏకాగ్రత కుదరకపోవడం అనేది ఇక్కడ వైఫల్యం కాదు అన్నమాట. సరిగా చెప్పారు. తన మనస్సు చంచలత్వాన్ని, పదే పదే వచ్చే ఆ అలవాటుగా మారిన ఊహలను గుర్తించడమే నిజమైన మేల్కొల్పుకు మొదటి అడుగు అని అచాంచా బోధించారు. మనం రోజూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, కానీ అంతర్గతంగా మన మనస్సులో ఎలాంటి ఆలోచనల తుఫాను చెలరేగుతుందో ఎన్నడూ గమనించము కదా. నిజమే, మనం పట్టించుకోము. కాని ఆ భిక్షువు మొట్టమొదటిసారిగా తన మనస్సులోని ఆ అల్లకల్లోలాన్ని స్పష్టంగా చూడగలిగాడు. భవిష్యత్తులోకి పరిగెత్తే ఆ స్వభావాన్ని పట్టుకున్నాడు. తన మనసు చేసే ఆ మోసాన్ని కనిపెట్టగలగడమే అతని మొదటి అతిపెద్ద విజయమని మనం అర్థం చేసుకోవాలి. అవును, ఇది మనం విజయం, అపజయం అనే పదాలకిచ్చే నిర్వచనాలను పూర్తిగా మార్చేసే సందర్భం ఇది. మనం ఎప్పుడూ చివరి ఫలితాన్ని చూసి మాత్రమే కదా విజయాన్ని కొలుస్తాం. ఖచ్చితంగా. కాని ఇక్కడ మనస్సు ఏకాగ్రతను కోల్పోవడం అనే వైఫల్యాన్ని స్పష్టంగా గమనించగలగడమే ఒక గొప్ప మేల్కొలుపుగా చెప్పబడింది. అవును, తన మనసులో ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి, అవి తనను ఎలా దారి తప్పిస్తున్నాయనే దాని పట్ల ఒక ఎరుక కలగడమే ప్రాథమిక విజయం. అయితే ఇక్కడ నాకొక ఆచరణాత్మకమైన సందేహం వస్తోంది. మనస్సు ఇలా పదే పదే దారి తప్పుతున్నప్పుడు ఎవరికైనా సహజంగానే విపరీతమైన కోపం, నిరాశ వస్తాయి కదా. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ ఆలోచనలను నేనెందుకు ఆపలేకపోతున్నాననే ఒక నిస్సహాయత కలుగుతుంది. మరి నిరాశను జయించడం ఎలా? మనస్సును ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి? ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ నిరాశే సాధకులకు ఎదురయ్యే రెండో అతిపెద్ద అడ్డంకి. తక్షణ ఫలితాలు రావాలని ఆశించడం ఒక అశాస్త్రీయమైన పద్ధతి. అంటే మెదడును ఒక స్విచ్ వేసి ఆపేసినట్టుగా ఆలోచనలు లేకుండా చెయ్యాలని ప్రయత్నించడం సరియంది కాదంటారా? కాదు. చాలామంది తమలో ఉన్న ఆ చంచలత్వాన్ని అణిచివెయ్యాలని లేదా బలవంతంగా పారద్రోలాలని చూస్తారు.
అంటే ఆలోచనలతో యుద్ధం చేస్తారు. కానీ అఛాంచా చెప్పేది దానికి పూర్తిగా భిన్నం కదా. ముందు ఆ లోపాలను, ఆ ఆలోచనలను ప్రశాంతంగా గమనించాలి అని ఆయనంటారు. అవును. ఎప్పుడైతే ఒక శత్రువును మనం స్పష్టంగా చూడగలుగుతామో, వాడి కదలికలను అర్థం చేసుకుంటామో, అప్పుడే వాడితో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. ఇక్కడ మనలోని ఆలోచన స్రవంతే ఆ శత్రువు అనుకోవాలి. దాన్ని నిరోధించడం కాదు, అది వస్తున్న తీరును కేవలం గమనించడం ముఖ్యం అన్నమాట. సరిగ్గా చెప్పారు. పోరాటం మానేసినప్పుడే నిజమైన అవగాహన మొదలవుతుంది. ఈ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి అచాంచా ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఆ మార్కెట్ వుమెన్, అదే సంతలో సరుకులమ్మే మహిళ ఉదాహరణ కదా, ఆ నిరాశను అధిగమించి పట్టుదలతో ఎలా ముందుకు సాగాలన్నడానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది. అవును. ఒక రద్దీగా ఉండే సంతలోకి వెళితే అక్కడ సరుకులమ్మే ఒక మహిళ ఎలా ప్రవర్తిస్తుందో ఆయన చాలా అందంగా వివరిస్తారు. ఆమె తన సరుకులు అమ్ముకోవడానికి పదే పదే అరుస్తూ ఉంటుంది. ఎవరికి సబ్బులు కావాలి, ఎవరికి పండ్లు కావాలి, నా దగ్గర పెన్సిళ్లున్నాయి అని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే ఉత్సాహంతో అరుస్తుంది. మనం ఆ మహిళ మానసిక దృఢత్వాన్ని, ఆమె ఆలోచనా విధానాన్ని ఇక్కడ లోతుగా విశ్లేషించాలి. ఆమె ప్రతిరోజూ వస్తుంది, పదే పదే తన వస్తువుల గురించి అరుస్తూనే ఉంటుంది. ఆమె దగ్గరకొచ్చే ప్రతి ఒక్కరూ ఆమె వస్తువులను కొనుగోలు చెయ్యరు కదా. 100 మంది వెళ్తే బహుశా 10 మంది మాత్రమే ఆగుతారు, 2 మాత్రమే కొంటారు. ఖచ్చితంగా. మిగతావాళ్లు కనీసం ఆమెను పట్టించుకోరు కూడా. అయినా సరే ఆమె తన గొంతును ఆపదు, తన ప్రయత్నాన్ని వదిలిపెట్టదు. తనకు వ్యాపారం జరుగుతుందనే తపారమైన నమ్మకం, లేదా అది తన బాధ్యత అనే ఒక స్పష్టత ఆమెను అలా ముందుకు నడిపిస్తుంది అని అనుకోవచ్చా? అవును. ఆ మహిళకు తన వస్తువులు ఈ క్షణమే వెంటనే అమ్ముడుపోవాలనే ఆతృత అస్సలు లేదు. అలాగే ఎవరూ కొనడం లేదు కదా అని తన దుకాణం కట్టేసి వెళ్ళిపోయే నిరాశ కూడా లేదు. ఆమె పని కేవలం అడగటం, తన వస్తువులను అందరికీ అందుబాటులో ఉంచటం. ఈ ఉదాహరణను మరింత లోతుగా చూస్తే దీన్ని మనమొక చక్కటి ఉపమానంతో పోల్చవచ్చు. ఎలాంటి ఉపమానం? ఒక జాతరలో రంగురంగుల బొమ్మలు చూసి పరుగెత్తే చిన్నపిల్లాడిలాంటిది మన మనస్సు. పిల్లాడు దారి తప్పిన ప్రతిసారీ తల్లిదండ్రులు కొట్టి శిక్షించరు కదా. నిజమే. చాలా ఓపికగా వాడి చెయ్య పట్టుకుని మళ్లీ సరైన దారిలోకి తీసుకొస్తారు. మన ఆలోచనలు కూడా ఆ సంతలో తిరిగే జనంలాంటివి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. మన ఎరుక మాత్రం ఆ సంతలో మహిళలాంటిది, లేదా ఆ తల్లిదండ్రులలాంటిది. అద్భుతమైన పోలిక. ఎన్నిసార్లు మనస్సు భవిష్యత్తు ఊహల్లోకి జారిపోయినా మనమీద మనకు కోపం తెచ్చుకోకూడదు. అయ్యో మళ్ళీ ఏకాగ్రత చెదిరిపోయిందే అని బాధపడకుండా చాలా ఓపికగా దాన్ని వెనక్కి తీసుకురావటమే ఆ ఉదాహరణలోని అసలైన ఆంతర్యం. ఆ ఉపమానం ఈ ప్రక్రియలోని సున్నితత్వాన్ని అత్యంత ఖచ్చితంగా వివరిస్తోంది. ఇక్కడే అసలైన నిబద్ధత, క్రమశిక్షణ దాగి ఉన్నాయి. అంతర్గత ప్రయాణం చేసే క్రమంలో అందరికీ ఒక అతిపెద్ద అపోహ ఉంటుంది కదా, తమ మనస్సు ఎప్పుడూ ఒక ప్రశాంతమైన సరస్సులా ఉండాలని కోరుకుంటారు. అవును. అందులో ఎలాంటి ఆలోచనల అలలు రాకూడదని భావిస్తారు. కానీ మెదడు నిర్మాణమే ఆలోచనలను ఉత్పత్తి చేసే విధంగా ఉంటుంది. అలలు రావడం ప్రకృతి సహజం. ఆ అలలను చూసి భయపడటం, లేదా వాటిని ఆపాలని ఎదురీదడం వృధా ప్రయాస కదా. తిరిగి గట్టుకు చేరుకోవడం మాత్రమే ముఖ్యం. సరిగ్గా చెప్పారు. ఆ మార్కెట్ మహిళకు అందరూ తన వస్తువులు కొనరని తెలుసు. కాని ఆమె తన పని తాను ఎంతో ఓపికగా చేస్తోంది. సాధకుడికి కూడా తన మనస్సు ఎప్పుడూ కూదురుగా ఒకేచోట ఉండదని తెలియాలి. అది గతం లోకో భవిష్యత్తులోకో పరుగెడుతూనే ఉంటుంది. మనస్సు అలా పరుగెత్తిన ప్రతిసారీ దాన్ని సున్నితంగా పట్టుకుని తిరిగి ఈ క్షణంలోకి తీసుకురావాలి. నిరాశపడకుండా చేసే ఈ నిరంతర ప్రక్రియే అసలైన ఏకాగ్రత. ఆ యువ భిక్షువు నేర్చుకున్న అత్యంత విలువైన పాఠం కూడా ఇదే. నిజంగా అరణ్యలోని విహారలో ఆ యువ భిక్షువు చేసిన ఆ 7 రోజుల ప్రయత్నం మన మనస్సు స్వభావాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించిందో కదా. అవును. 10 నిమిషాలకే ఏకాగ్రత కోల్పోయి తిరిగి ప్రారంభించిన తీరు, ఊహల వలయం నుంచి బయటపడలేకపోయినా దాన్ని వైఫల్యంగా తీసుకొని విధానం చాలా గొప్పవి. తన మనసు చంచలత్వాన్ని ఒక మేల్కొల్పుగా గుర్తించిన విధానం, అలాగే సంతలో సరుకులమ్మే మహిళ చూపించిన అలుపెరగని పట్టుదల, ఇవన్నీ మనకు చాలా పాఠాలు నేర్పుతాయి. ఇవి కేవలం పాతకాలపు ముచ్చట్లు కావు. అంతర్గత ప్రశాంతత కోసం మనం చేసే ప్రయాణంలో ఎదురయ్యే మానసిక సవాళ్లను స్పష్టంగా తెలియజేస్తాయి.
నిరంతరం ఆలోచనలతో సతమతమయ్యే ప్రతి ఆధునిక మెదడుకు అవసరమైన ఒక అద్దం లాంటిది ఈ విశ్లేషణ. ఖచ్చితంగా. మనస్సును మనం ఒక యంత్రంలా నియంత్రించలేమో అని అర్థం చేసుకోవాలి. దానికెప్పుడూ ఒక స్విచ్ ఉండదు. దానికంటూ ఒక సహజమైన ప్రవాహముంటుంది కదా, ఆ ప్రవాహాన్ని గౌరవిస్తూనే ఎంతో ఓపికగా, పట్టుదలతో మనం అడుగులు వేయాలి. అదే ఇక్కడ ప్రధానమైన బోధన. తక్షణ ఫలితాల కోసం ప్రాకులాడకుండా ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని మనం పాఠంగా స్వీకరించాలి. ఆలోచనలతో పోరాటం చేసినంతకాలం ఏకాగ్రత సాధ్యం కాదన్నమాట. అవును. వాటిని అన్నీ అరించిరి, వాటి ఉనికిని గుర్తించినప్పుడే మనస్సు దానంతట అదే శాంతిస్తుంది. మనస్సు ఎప్పుడూ ఊహల్లోకి జారిపోతుందన్న విషయాన్ని, దాని సహజత్వాన్ని గుర్తించడమే సాధనలో మొదటి అడుగు అని మనకు స్పష్టంగా అర్థమైంది. నిజమే. అలాంటప్పుడు ఒక ఆలోచన వస్తోంది. భవిష్యత్తులో ఆ ఆలోచనలతో పోరాడి వాటిని అదుపు చేయడానికి బదులు అవి వస్తున్నాయని కేవలం గమనిస్తూ వదిలేయడం ద్వారానే అసలైన ప్రశాంతత దొరుకుతుందా? ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన అన్వేషణను ఇక్కడే ముగిద్దాం.